ఇక రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించిన తర్వాతే రెవెన్యూ సదస్సు జరపాలని రైతులు డిమాండ్ చేశారు. యాచార మండలం నానక్ నగర్ తాడిపత్తి గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సు జరపడానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు రైతులు అడ్డుకుని గోబ్యాక్ అని నినాదాలు చేయడంతో అధికారులు వెనుదిరిగారు. ఇది డెవలప్ కోసం ఇచ్చారు, అది వేరు. మీరు ఉన్న పొలం మొత్తం తీసుకొని మన ఊళ్ళకి అసలు రెవెన్యూ. ఇక గత ప్రభుత్వం తమ అనుమతి లేకుండానే ఫార్మాసిటీకి భూములు తీసుకుని తమకు తీవ్ర అన్యాయం చేసిందని రైతులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ సర్కార్ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించలేదని, తమకు సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది డెవలప్ కోసం ఇచ్చారు, అది వేరు. మీరు ఉన్న పొలం మొత్తం ఇది డెవలప్ కోసం ఇచ్చారు, అది వేరు. మీరు ఉన్న పొలం మొత్తం